ఎంత వడ్డీ రేటు ప్రకారం కొంత సొమ్ము 12 సంవత్సరాల కాలంలో 4 రెట్లు అవుతుంది. ఆప్షన్స్ ఏమిచ్చాడు? 15%, 20%, 25%, 30%. హాయ్ అండి. వెల్కమ్ టు సుమా స్కూల్. మీకు గనుక ఈ ప్రాబ్లం యూజ్ అయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏమన్నాడు? ఎంత వడ్డీ రేటు ప్రకారం అంటే 6 ప్రకారం కొంత సొమ్ము 12 సంవత్సరాల్లో 4 రెట్లు అవుతుంది. అంటే 4 టైమ్స్ అవుతుంది అన్నాడు 12 ఇయర్స్‌లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూ. 100 అనుకుందాం. ఒక రూ. 100 మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చారనుకోండి. వాళ్ళు 12 సంవత్సరాల తర్వాత మీకు రూ. 400 ఇవ్వాలన్నమాట. రూ. 400 ఇవ్వాలంటే ఆ వడ్డీ శాతం ఎంత? అంటే ఆ వడ్డీ రేట్ ఎంత? ఆ రేట్ ఎంత అనేది ఇప్పుడు మనం కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు మనకు అక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఏమన్నా ఇచ్చాడా? ఇవ్వలేదు. కాబట్టి నేను ఆ ప్రిన్సిపల్ అమౌంట్‌ని ఏమనుకుంటున్నానంటే ఎక్స్ అనుకుంటున్నాను. ఇప్పుడు అదే రాస్తాను చూడండి. చూడండి ఇప్పుడన్నా ఇక్కడ కొంత సొమ్మును నేనేమనుకున్నాను? ఎక్స్ అనుకున్నాను. పి ఎక్స్ అయినప్పుడు ఇప్పుడు ఏమన్నాడు? మొత్తం ఏమైతది? వడ్డీ 4 రెట్లు అవ్వాలి అన్నాడు. వడ్డీ 4 రెట్లు అవ్వాలి అంటే ఉన్న అసలుకి 4 టైమ్స్ అవ్వాలి. 4 టైమ్స్ అవ్వాలి అంటే ఇప్పుడు ఏమన్నట్టు? ఎక్స్ ఇంటూ 4 అంతే కదా! 4 టైమ్స్ అవ్వాలి. 4x ఇందాకనే ఎగ్జాంపుల్ చెప్పాను కదా! రూ. 100 తీసుకుంటే మీకు 12 ఇయర్స్ తర్వాత మొత్తం ఎంత ఇస్తాడు? 400 ఇస్తాడు. అంటే ఎక్స్ రూపీస్ తీసుకుంటే 4x రూపీస్ ఇస్తాడు. ఇప్పుడు మొత్తం ఏమైంది? 4x అయింది. ఇప్పుడు మనం వడ్డీ రాసుకుందాం. ఇక్కడ వడ్డీ ఏమైతది? మొత్తము మైనస్ అంటే మొత్తంలోకెళ్ళి అసలు తీసేయండి. అంతే కదా వడ్డీ అంటే. మొత్తంలోకెళ్ళి అసలు తీసేస్తే ఎంతొస్తది? 3x వస్తది. ఇప్పుడు మీకు 12 సంవత్సరాల తర్వాత 400 ఇస్తాడు కదా! అప్పుడు అసలేమైతది? 100 అవుతది. 400 మైనస్ 100 అయితే ఏమైతది? 300 అవుతది. ఇప్పుడు వడ్డీ అనేది 3x. ఇప్పుడు మీరు చూడండి. ఇప్పుడు ఆల్రెడీ ఎంత ఇచ్చాడు? కాలం ఇచ్చాడు. t ఈజ్ ఈక్వల్ టు 12 సంవత్సరాలు ఇచ్చేసాడు. t ఈజ్ ఈక్వల్ టు 12 ఇయర్స్. ఇప్పుడు చూడండి మనకు p ఉంది. వడ్డీ రేటు, వడ్డీ ఉంది, i ఉంది, t ఉంది. మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు? వడ్డీ రేటు కనుక్కోవాలి. వడ్డీ రేట్ అంటే ఎంత? r ఈజ్ ఈక్వల్ టు ఎంత కనుక్కోవాలి ఇప్పుడు. మనకు ఆల్రెడీ ఫార్ములాకి కావాల్సినవి అన్నీ వచ్చేసినాయి కదా! ఇప్పుడు నేను ఫార్ములా రాస్తాను చూడండి. భారీ వడ్డీలో వడ్డీకి ఫార్ములా ఏంటి? i ఈజ్ ఈక్వల్ టు ptr/100. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? r కదా! r కాబట్టి నేను r బయటికి తీసుకొచ్చి 100i/pt రాసాను. ఇప్పుడు ఉన్నాయన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసేయండి. చూడండి r ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ i అంటే ఏమనుకున్నాం? 3x బై అసలు x, p అనేది x ఇంటూ 12. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ చేయండి. 300/12 అవునా? 300/12ని సబ్స్టిట్యూట్ అదే కట్ చేయండి. కట్ చేస్తే 6 2 జా 6 5 జా 0 2 25 జా ఎంత? 25%. 25% అయితే 12 ఇయర్స్ తర్వాత 4 టైమ్స్ అవుతుంది. ఆప్షన్ ఎంత? 3. ఇప్పుడు మనం ఇందులోకెళ్ళి ఒక ఫార్ములా చూద్దామా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇక్కడ p ప్లేస్లో 100 అనుకోండి. 100 అనుకున్నప్పుడు ఏమవుతుంది? 400. ఇక్కడ చూడండి వడ్డీ 300 అవుతుంది. అంటే ఒక్క పాలు అసలు 3 పాలు వడ్డీ అన్నమాట. 3 పాలు వడ్డీ, ఒక పాలు అసలు. ఇప్పుడు ఇదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వస్తుందంటే 300/t వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు 4 రెట్లు అన్నారనుకోండి, 4 టైమ్స్ అవ్వాలన్నారనుకోండి, 4 రెట్లు అంటే 300/t అనమాట. 300/t ఇది ఫార్ములా. సపోజ్ 5 రెట్లు అన్నారనుకోండి, 5 రెట్లు అన్నారు అంటే 400/t. 2 రెట్లు అన్నారంటే 100/t. అర్థమైందా? అట్లా అసలు ఇవ్వకుండా మనకి ఇట్లా చేస్తే ఇది ఒక సింపుల్ ఫార్ములా అన్నమాట.